అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ అంటే ఏ సమయాల్లో భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే ఆడవాళ్ళలో మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఉంటుందండి. ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేది 21 to 35 డేస్ సైకిల్ కనుక ఉన్నట్టయితే యూజువల్గా దాన్ని మనం నార్మల్ సైకిల్గా పరిగణిస్తాము. అలా కాకుండా 21 డేస్ కన్నా తక్కువగా ఉన్న 35 డేస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు యూజువల్గా దాన్ని అబ్నార్మల్ సైకిల్గా పరిగణిస్తాం. కొంతమంది ఆడవాళ్ళలో 28 to 30 డేస్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో ఈ 28 to 30 డేస్ ఉన్న సైకిల్లో ఫస్ట్ 14 రోజుల్ని మనం ఫాలిక్యులర్ ఫేజ్ అని అంటాము. నెక్స్ట్ 14 రోజుల్ని లూటియల్ ఫేజ్ అని అంటాము. సో ఈ ఫాలికల్ అనేది అంటే అండం అనేది ఫామ్ అవ్వటము, అండం ఫామ్ అయిన తర్వాత సైజ్ పెరుగుతూ వచ్చి కరెక్ట్గా ఒక పర్టిక్యులర్ సైజ్ అప్పుడు అంటే 20 to 22 mm సైజ్కి వచ్చిన తర్వాత ఈ ఫాలికల్ అనేది రప్చర్ అయినప్పుడు అండం అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ అండం రిలీజ్ అయినప్పుడు గనక హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే గనక ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. యూజువల్గా ఈ ఎగ్ అనేది దాని లైఫ్ స్పాన్ అనేది 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే 24 to 48 అవర్స్ మాత్రమే ఉంటుంది. మనం అంటే స్పర్మ్ అనేది లైఫ్ స్పాన్ అనేది 1 వీక్ వరకు ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ 1 వీక్లో గనక అంటే ఈ టైంలో గనక అంటే అండం రిలీజ్ అయినప్పుడు కనుక కలిసినట్టయితే యూజువల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. 28 to 30 డేస్ ఉన్న సైకిల్లో ఉన్న ఆడవాళ్ళల్లో యూజువల్గా 10th డే నుంచి 18 to 20 డేస్ వరకు కలిసినట్టయితే అట్లీస్ట్ రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డే కనుక కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అండం రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కనుక కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రెగ్నెన్సీ రావటానికి అంటే ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒక స్కాన్ అనేది ఉంటుందండి. ఈ స్కాన్ యూజువల్గా 10th డే నుంచి 18th డే వరకు యూజువల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనేది చూస్తూ ఉంటాము. సో ఈ స్కాన్లో మనకేంటి అంటే ఎగ్జాక్ట్గా అండం ఫామ్ అవుతుందా, అండం ఫామ్ అయితే అసలు కరెక్ట్ సైజ్కి ఎటైన్ అవుతుందా లేదా, ఒకవేళ కరెక్ట్ సైజ్కి ఎటైన్ అయినా అండం దానంతలా అది రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయాలు ఈ స్కాన్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ స్కానింగ్ ద్వారా మనకు అసలు ఓవ్యులేషన్ అయ్యిందా లేదా అని నాకు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా 28 to 30 డేస్ సైకిల్ ఉన్న ఆడవాళ్ళల్లో 10th డే నుంచి 18 to 20 డేస్ వరకు ఈ మధ్య టైంలో ఎక్కువగా కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.